స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మీ అందరూ 3 నెలల్లో నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవనీయమైన ఎమ్మెల్యే పైడి రాకేష్ చేసిన మీ 6 ప్రజలందరికీ పాదాభివందనలు. ఇప్పుడే సోదరుడు అన్నట్లు 100 సంవత్సరాల క్రితం నుంచి సంబరాలు చేసుకుంటే మరి మళ్ళీ 100 సంవత్సరాలు చేసుకుంటారా మన భవిష్యత్ తరాలు? ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం 100 సంవత్సరాల నుంచి విజయదశమి సంబరాలు చేసుకుంటున్నామని. మరి మళ్ళీ 100 సంవత్సరాలు చేసుకుంటామా? హిందువుల మందిరం ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో మన పండుగలు చేసుకోవాలంటే ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయాలు మాట్లాడాలి. హిందువుల గురించే మాట్లాడతాము, హిందువుల పండుగల గురించే మాట్లాడతాం. రానున్న రోజులలో పండుగలు ఎట్లా చేసుకుంటారు? 800 జిల్లాలలో 200 జిల్లాలలో హిందువులు లేరు. భారతదేశంలో 800 జిల్లాలలో 200 జిల్లాలో ఒక్క హిందువు లేడు. భారతదేశంలో 6000 తహసీళ్లు ఉంటే 1500 తహసీళ్లలో హిందువులు లేరు. గతం భవిష్యత్తుకు పాఠం కావాలి. 1100 సెంచరీలో 60 కోట్లున్న హిందువులు 1947 స్వాతంత్రం వచ్చే వరకు 30 కోట్ల హిందువులు ఎట్లయ్యారు తెలుసా ఎవరికన్నా? అప్పుడన్న సగం దస్తే సగం బతికినం కాబట్టి 30 కోట్ల మంది హిందువులు మిగిలారు. కానీ ఇప్పుడు ఇంటికి ఒక్కళ్ళు కంటే హిందువులు ఎవరు ఎక్కడ ఉంటారు? అప్పుడు ఇంటికి 4 అనుకున్నారు కాబట్టి 2 చచ్చినా 2 బతికి. ఈరోజు ప్రపంచంలో ఒక్క సంఖ్య పెరగని జాతి ఏదైనా ఉందంటే హిందూ జాతి. మీరు కన్న కళలు పెంచుకున్న బిడ్డలు దయచేసి ఈ హిందూ వేదికల మీద హిందువుల గురించే మాట్లాడాలి. మీకు సంఖ్యలు చెప్తలేరు, అంకెలు చెప్తలేరు, భవిష్యత్తు చెప్తలేరు, బతుకు చెప్తలేరు. మనకు మనమే ఒకటి కావాలి. హిందువులు మనకెవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. ఇతర మతస్థులు ఎట్లా ఐక్యమత్యంగా ఉన్నారు, హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలి. మిగతా మతస్థులు ముస్లింస్తో కావచ్చు, క్రిస్టియన్స్తో కావచ్చు, సోదర భావంతో ఉండాలి. అందరం ముందు భారతీయుల్లాగా గెలవడం నేర్చుకోండి. భారతీయుల్లా 6 అన్నారు అభివృద్ధి కన్నా ముందు స్వాతంత్రం ఇచ్చాను. ఈ 6 పక్కన కూర్చునే స్వేచ్ఛనిచ్చాను, ఫ్లెక్సీలు పెట్టుకునే స్వేచ్ఛనిచ్చాను, ఇష్టమున్న మాటలు మాట్లాడే స్వేచ్ఛనిచ్చాను. చెప్పండి రా ఒక్కడన్నా 2 సంవత్సరాల కింద ఒకడు పక్కన ఒకడు కూర్చున్నాడు. ఆరుగురు ఒక్కడు పక్కన ఒకడు కూర్చున్నాడా? మనిషి చూస్తే భయం, ఈ పార్టీ చూస్తే ఆ పార్టీ భయం, ఆ పార్టీ చూస్తే ఈ పార్టీ భయం. 6 పిల్లలు చెప్తున్నా, నీ బిడ్డగా చెప్తున్నా, ఎన్ని కోట్లున్నా స్వేచ్ఛ లేని జీవితం అది బతుకు జీవికే. ఒకడేమో ఇంత పెద్ద వినాయకులు పెట్టినట్టాడు, ఒకడేమో దుర్గమాతను పెట్టినట్టాడు, ఒకడేమో నేను అన్నదానం చేసినట్టాడు. కానీ ధర్మాన్ని మాత్రం పట్టించుకోదు. ధర్మాన్ని పట్టించుకోకపోతే వినాయకుడి గారికి పాకిస్తాన్ అది అనుకున్నారు. దుర్గమాత పెడితే సంఖ్య సమానంగా ఉంటేనే హిందువులు బతుకుతారు. ఎదుగుల మీద ఎందుకు వేస్తారు? మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా, కనుక్కొని కట్టినట్టుగా, పెంచుకొని కట్టినట్టుగా ఎదుగు మతస్థుల మీద ఏడవకండి. ముస్లింస్ మనకన్నా 100 రెట్లు మంచిది. వాడు బరాబరున్నాడు, 5 సార్లు నమాజ్ చేస్తాడు, శుక్రవారం గుడికి పోతాడు, కడుపు నిండా పిల్లల్ని అనుకుంటాడు. నేను గానం కద్దానడా, నేను గుడి ఫోన్ కద్దానడా? నువ్వు ధర్మాన్ని మర్చినావు, వాళ్ళు ధర్మాన్ని మరలేదు, దైవాన్ని మరలేదు. వాళ్ళని చూసిన నేర్చుకున్న ముస్లిం సోదరులను చూసి
క్రైస్తవ సోదరులు చేసుకున్నాం. వాళ్ళు ఎట్లా వాళ్ళ ధర్మాన్ని ప్రేమిస్తారు, ఎట్లా వాళ్ళ ధర్మాన్ని ఆదరిస్తారు. హాయిగా సంవత్సరం రోజులు వచ్చి కొబ్బరికాయ గుర్తుంటే వాళ్ళ కోరికలు కోరుకొని కోరిక వాళ్ళ ఎడతకు రాకండి. ఆ గుడికోకండి పడిపోకండి. కొద్దిగా మేలుకొని చైతన్యవంతమై ఒకరికొకరు తోడై కష్టాలలో పంచుకుందాం. ఇక మిగతా రాజకీయాల వేదికలు వేరు ఉన్నాయి, ఆ సభలు వేరు ఉన్నాయి, ఆ సమావేశాలు వేరు ఉన్నాయి, ఆ తిప్పులు వేరు ఉన్నాయి, ఆ పొగుడులు వేరు ఉన్నాయి. అవి మీకు సంబంధం లేదు. నేను చెప్పేది ఒకటి ధర్మం. ఈ ధర్మం ఉన్న తెలియ ఉంటారు, ఈ ధర్మం ఉన్న దేశం ఉంటుంది. నేనన్నది ఇది భారత పార్లమెంట్ అన్నారు, హిందువులు మెజార్టీ ఉన్న కాలమే సెక్యులర్ ఉంటుంది. కాబట్టి హిందువులు ఉండాలంటే ప్రపంచ శాంతి కూడా ఉంటుంది. భారతదేశం కలిగిన ప్రపంచ శాంతి అనేది 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది.